హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలండి. ఈరోజు మనమైతే రాజ్మా కర్రీ అయితే ప్రిపేర్ చేద్దాం. రాజ్మా కర్రీకి ముందుగా రాజ్మా పసుపు వాటర్ వేసి కడిగేసి మళ్ళీ అదే రాజ్మాలో వాటర్ ఒక 2 కప్స్ వేసి పసుపు వేసి కుక్కర్ విజిల్ పెట్టాలండి. ఒక 4 విజిల్స్. నైట్ అంతా ఫస్ట్ నానబెట్టాలి రాజ్మాని, ఎందుకంటే గట్టిగా ఉంటుంది కదా కొద్దిగా. ఒక 5 విజిల్స్ అయితే సరిపోతుందండి. 5 విజిల్స్ వచ్చాక ఇలా అయితే ఉంది నా రాజ్మా. నెక్స్ట్ కడాయి పెట్టి ఆయిల్ వేసి ఆనియన్స్ చిల్లీస్ ఫ్రై చేస్తానండి. ఇది ఫ్రై అవుతూ ఉంటుంది. మన ఆనియన్స్ అయితే బాగా వేగాయండి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక ఒకసారి వేపాలండి. వేపి ఒక 2 మినిట్స్ దానికి ఉన్న పచ్చివాసన పోయే వరకు కొంచెంసేపు ఫ్రై చేయాలి. మన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే స్మెల్ అయితే పోయింది. ఇప్పుడు మనం టొమాటోస్ వేద్దామండి. వేసి ఒక 2 మినిట్స్ కలిపేసి ఈ టొమాటో మగ్గడానికి కొంచెం పసుపు వేద్దామండి. మీరు ఎంత పసుపు వేసుకుంటే అంత వేసుకోండి. నేనైతే కొంచెం ఎక్కువే వేస్తాను. ఇప్పుడు మన టొమాటో చూసారా జ్యూసీగా ఎలాగొచ్చిందో. ఇప్పుడు ఇందులో కారం ఇంకా గరం మసాలా వేసుకోవాలి. కారం ఎవరి టేస్ట్ తగ్గట్టు వాళ్ళు వేసుకోండి. నాకు పిల్లలు తింటారు కాబట్టి నేను తక్కువే వేస్తాను. కారం వేసి కొంచెం కలిపాక ఇంకా మన గరం మసాలా, నా హోమ్మేడ్ గరం మసాలా అయితే వేస్తున్నానండి. మీ గరం మసాలా వేసుకోండి. 1 స్పూన్ అంతే. కొంచెం లైట్గా అటు ఇటు తిప్పాక ఒక్క 2 మినిట్స్ ఉంచి అప్పుడు మన రాజ్మా ఇందులో వేసుకుందామండి. చూసారండి, ఆయిల్ అయితే పైకి వస్తుంది కదా. ఇప్పుడు మనం మన రాజ్మా అయితే వేసేసుకుందాం. వాటర్తో సహా వేసేసుకోండి, ఏం ప్రాబ్లం ఏం లేదు. కొంచెం అలా ఇలా కలిపాక ఒకసారి సాల్ట్ తక్కువ అయితే అవన్నీ చూసుకొని ఒకసారి సాల్ట్ అన్నీ వేసి వాటర్ వేసి లిడ్ క్లోజ్ చేసేద్దామండి. నాకైతే సాల్ట్ పడుతుంది కొంచెం, అందుకని సాల్ట్ వేస్తున్నాను. ఇలా కలిపాక కొంచెం వాటర్ అయితే వేసేద్దామండి. వాటర్ వేసాక ఒక 2-3 మినిట్స్ లిడ్ పెట్టేసి అయిపోయినట్టేనండి ఇంకా.